హాయ్ గాయస్. సో జస్ట్ నౌ కల్కి మూవీ చూసి రావడం జరిగింది. సో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నేను కాపాడుతా ఒక పెద్ద బౌంటీ. సో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా డల్గా ఉంటుంది, కొంచెం లాగ్ ఏం అట్లా అనిపించదు కానీ బట్ కొంచెం అయితే స్లోగా అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు. సో సెకండ్ హాఫ్ నుంచి అస్సలు కథ మొదలవబోతుంది. సరే ఇంకా చాలు. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంటర్వెల్ బ్యాంగ్. సో తర్వాత నెక్స్ట్ క్లైమాక్స్ విషయానికి వస్తే ఒక 30 minutes లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కరికి. కంప్లీట్లీ థ్రిల్లర్ యాక్షన్ మూవీ. సో అసలు ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ మూవీ ఎట్లుంటుంది అంటే, సో మన టాలీవుడ్లో ఇప్పటిదాకా ఇట్లాంటి మూవీ అయితే రాలేదు. అండ్ ఈ మూవీ లైక్ హాలీవుడ్లో మనం చూసుకుంటే, సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ కావచ్చు, అవెంజర్స్ కావచ్చు, ఐరన్ మ్యాన్ కావచ్చు, సో ఎక్సెట్రా ఇట్లున్నాయి కదా. సో వాళ్ళు మాత్రమే తీస్తారా, మనం కూడా తీయలేమా అని ఒక స్టెప్ వేసాడు. సో డైరెక్టర్ అయితే దాంట్లో సక్సెస్ అయ్యని చెప్పొచ్చు మనం. అండ్ మన తెలుగులో ఇలాంటి రావడం అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అయితే ఏమవుతుందో, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కంటెంట్, కథ రైటింగ్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మైనస్లో అంటే కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం బ్లాగ్ ఉంటుందని ఉంది, అండ్ అది కూడా సో అంతేం ఉండదు. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఏమున్నాయంటే, సో ప్రభాస్ అన్న వింటేజ్ ప్రభాస్ అని మళ్ళీ మనం చూసినాం కూడా. అండ్ ప్రభాస్ అన్న కామెడీ టైం కావచ్చు, సో ఎవ్రీథింగ్ అసలు ఎంత బాగా అనిపించిందంటే మళ్ళీ పాత ప్రభాస్ అన్న చూసినారు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఎవర్ డిడ్ ప్రభాస్ అన్న. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే అసలు మన తెలుగులో ఎంత మంచి సినిమా తీసారు అనిపించింది నాకు. అండ్ మహాభారత రిఫరెన్స్లు కొన్ని ఉన్నాయి. అండ్ కొంతమంది నచ్చిన క్యామియోస్ చేశారు. ఆ క్యామియోస్ కూడా చాలా బాగుంటాయి. సో సస్పెన్స్గా అరే ఈయన వచ్చారా అని బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ యాక్షన్ మూవీ. సో అసలు గూస్ బంప్స్ వచ్చినాయి లిటరలీ. నాకైతే ఇంటర్వెల్కి ముందు గూస్ బంప్స్ వచ్చినాయి. సో 30 minutes క్లైమాక్స్లో అయితే ఇంకా అసలు మహాభారత రిఫరెన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. సో ఇక్కడ నుంచి సౌత్లో టాలీవుడ్ కూడా ఇట్లాంటి మూవీస్ తీయొచ్చు అని ప్రూవ్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ ఎవ్రీ ఇండస్ట్రీ కెన్ లుక్ అప్ టు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ, డ్యామ్ షో ఫర్ దట్. అండ్ అసలు ఇంత మంచి కంటెంట్ అసలు వర్త్, అసలు చూడడానికి అసలు ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి చాలా వర్త్ అనిపించింది మూవీ అయితే. సో కంప్లీట్లీ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నేను ఇచ్చే దీనికి రేటింగ్ అయితే 5కి 3.5 ఇస్తాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అండ్ చాలా రోజుల తర్వాత వెళ్ళాం ఇక్కడికి. సో మూవీ చాలా రోజుల తర్వాత మూవీ చూడడం జరిగింది. సో కంప్లీట్లీ ఫుల్ మీల్స్ అనిపించింది. సో యా, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ మూవీ.